పాస్టర్లు అంటే నెత్తి మీద చెయ్యేస్తారు, ప్రార్థన చేస్తారు, ఆమెన్ అంటారు, వెళ్ళిపో అయిపోయిందని అనుకుంటారు. కానీ కొంతమంది సేవకులు నా లైఫ్ ఎక్స్పీరియన్స్ తీసుకున్నట్లయితే ఎవరైనా మెడికల్గా వారు దెబ్బతిన్నట్లయితే, ఎవరైనా ఒకవేళ ఆరోగ్యపరంగా వారు దెబ్బతిన్నట్లయితే వారికి ఏదైనా చిన్న చిన్న హెల్ప్ చేయాలనుకుంటే కనుక ఆర్థికంగా అలాంటి హెల్ప్లు చేస్తూ ఉంటాం. ఎవరైనా ఫీజులు కట్టలేకపోతే అలాంటి వారికి ఫీజులు కట్టడానికి ప్రయత్నం చేస్తాం. ఎవరైనా కొంచెం ఆర్థిక ఇబ్బందుల్లో ఉంటే అలాంటి పరిస్థితుల్లో మాకున్న దాంట్లో హెల్ప్ చేయడానికి చాలామంది ప్రయత్నం చేస్తారు. కేవలము నేను ఒక్కడనే కాదు, చాలామంది హెల్ప్ చేసేవారు. పాస్టర్లు అంటే హెల్ప్ చేస్తారా? అందరూ అని నేను చెప్పట్లేదు, మరలా మనము అందరికీ ఆపాదించడానికి లేదు, కొందరు ఖచ్చితంగా హెల్ప్ చేస్తారు. కానీ ఎక్కువ మోతాదులో పాస్టర్లు అని అంటే అవతల వ్యక్తుల ఉన్న జీతాన్ని కాస్త దశమ భాగాల రూపంలో తీసుకుని పీడించే వ్యక్తులే, లేదంటే ఎంతసేపు ఆర్థికంగా బలపడడానికి ప్రయత్నించే వాళ్ళే అని చెప్తుంటారు కదా. దశమ భాగము అనేది పాత నిబంధనలో ఉన్నటువంటి అంశం. అది యాకోబు అనేటువంటి ఆ యొక్క సంతానం నుంచి ఈ యొక్క దశమ భాగం అనే అంశం ప్రారంభమవుతుంది. వాస్తవానికి అబ్రహాం అనే ఆయన మెల్కీజెదెక్ అనే ఆయనకి దశమ భాగం ఇస్తాడు. అక్కడి నుంచి మనం దశమ భాగం చూడొచ్చు. కానీ యాకోబు అనే ఆయనకి 12 మంది బిడ్డలు ఉంటారు. వారిని 12 గోత్రాలుగా మేము చూస్తూ ఉంటాం. అందులో ఒక గోత్రము లేవి గోత్రం. ఈ లేవి గోత్రానికి ఎలాంటి స్వాస్థ్యం అంటే తెలుసు కదా, ఆస్తి వారికి ఇవ్వలే, ఆస్తిలో భాగం ఇవ్వలే. ఎందుకో తెలుసా, దేవుని మీద ఆధారపడేటువంటి ఈ యాజకుడు, దేవుని సేవ చేసుకునే ఈ యొక్క సేవకుడు ఎవరి డబ్బు పైన ఆశించకూడదు. రెండోదిగా అతనికి ఆస్తుపాస్తులు ఏవి కూడా ఉండకూడదు, అతను కేవలం దేవునిపైన ఆధారపడాలి అని చెప్పి దేవుడు అతనికి స్వాస్థ్యం ఇవ్వద్దు అని చెప్పాడు. అయితే మరి అతను బ్రతకడానికి పోషణ కావాలి కదా. సో అప్పుడు దశమ భాగం అనేది ఏర్పాటు చేశాడు. ఈ 11 మంది ఆస్తి తీసుకున్నారు కనుక ఈ 11 మంది ప్రతి ఒక్కరు కూడా వారి వారి పనుల్లో దశమ భాగము వారు చెల్లించాల్సిందే. ఈ దశమ భాగం ద్వారా, ఈ దశమ భాగం తీసుకున్నట్టు ద్వారా ఈ లేవీయుడు కూడా ఈ 11 మందితో సమానం అయిపోతాడు. దేవుడు ఎవరికి అన్యాయం చేసేవాడు కాదు. ఆ 11 మందితో పాటు ఈ 12వ వాడిని కూడా ఆయన సమానం చేస్తాడు. అయితే ఈ దశమ భాగంలో మీరు అడిగినటువంటి టాపిక్ నేను చెప్పాలని ఆశపడుతున్నాను. దశమ భాగం ఏర్పాటు చేసింది కేవలము లేవీడు తినేయడానికి మాత్రమే కాదు, ఆ దశమ భాగాన్ని దాయాలి. ఆ దశమ భాగము దాచినప్పుడు అనేక అంశాలు ఇందులో వస్తూ ఉంటాయి. ఒకటి, దేవుని యొక్క యాజకుడు ఒక అతి పరిశుద్ధ స్థలంలో ఆయన అడుగు పెడతాడు. ఈ అతి పరిశుద్ధ స్థలంలో ఆయన అడుగు పెట్టినప్పుడు ఆయన ఏదైనా పాపం చేస్తే అక్కడే ఆయన చనిపోతాడు. ఇప్పుడు యాజకుడు చనిపోయిన వెంటనే తన ఫ్యామిలీ, తన బిడ్డలు రోడ్డు మీద పడిపోవాలి. అలా పడిపోకుండా ఉండి నిమిత్తము ఆ దశమ భాగం ఏదైతే దాచిపెట్టబడిందో ఈ యొక్క యాజకుడు కుటుంబానికి దాన్ని ఇచ్చి, అమ్మ మీరు చక్కగా ఏదైనా కొనుక్కుని మీరు సెటిల్ అవ్వండి అని ఆ యొక్క మిగతా యాజకులు ఈ యొక్క ధనాన్ని ఇస్తారు. రెండోదిగా దశమ భాగం తీసుకున్న ఏ యాజకుడు కూడా ఆస్తులు కొనుక్కోవడానికి, పొలాలు స్థలాలు కొనుక్కోవడానికి వీల్లేదు. దశమ భాగం తీసుకున్న యాజకుడు అతను వినియోగించుకుని మందిరం యొక్క డెవలప్మెంట్కి ఆ యొక్క దశమ భాగాన్ని వాడాలి. బయట భిక్షాటం చేసుకునేవారు ఉంటారు. ఆనాటి కాలంలో ఎవరికైతే రోగాలు ఉన్నాయో, లెపర్సీ, మచ్చలు, పొడలు ఇలాంటి వారు ఉన్నారో వారు ఆలయం లోపలికి రానిచ్చేవారు కాదు. ఊరిలో అందరితో నివసించడానికి అంగీకరించేవారు కాదు. అలాంటి సమయంలో ఆ యొక్క షెల్టర్ లేని వారికి షెల్టర్ కల్పించే బాధ్యత ఈ దశమ భాగందే. వారికి అనారోగ్యం వస్తే వైద్యం చేయించాల్సిన బాధ్యత ఈ దశమ భాగందే. ఎవరైనా ఒక అనాథ చనిపోతే ఆ శవాన్ని తీసుకెళ్లి పాతి పెట్టాల్సిన బాధ్యత యాజకుడిదే, ఆ దశమ భాగం. ఈ రోజు ఆ రకంగా ఎంతమంది చేస్తున్నారు? ప్రాక్టికల్గా మాట్లాడండి. గతంలో జరిగిన చరిత్రని ఆధారంగా పెట్టుకొని ఇప్పుడు కూడా అట్లా ఉందంటే దీన్ని నమ్మశక్యంగా లేదు. దశమ భాగం అనే రూపంలో తీసుకున్న ఆర్థిక వనరులంతా కూడా ఎంతమంది మీరు చెప్పిన రకంగా వాడుతున్నారంటే, ఈరోజు దశమ భాగం అనేది నూతన నిబంధనలు లేదు. దశమ భాగం అనేది పాత నిబంధనలు ఉంది. నూతన నిబంధనలో ఫ్రీ విల్ ఆఫరింగ్ అంటాం. అంటే ఎవరు ఇష్టము కొలది, ఎవరు ఎంత ఇవ్వగలిగితే స్వతహాగా మనము ఆ యొక్క దశమ భాగం చెల్లించవచ్చు. 10% ఇవ్వాలని లేదు, 20% ఇవ్వాలని లేదు. మీరు కోల్గేట్ అనే ఆ యొక్క పేస్ట్ గురించి అందరికీ కూడా తెలుసు. విలియం కోల్గేట్ ఆయన పేరు. ఆయన కుటుంబం ఈరోజు 90% దశమ భాగం ఇస్తున్నారు. ఈరోజు నూతన నిబంధన వచ్చేసరికి ఇంతే దశమ భాగం ఇవ్వాలని రూల్ ఏం లేదు. ఎవరు స్వేచ్ఛ కొలది వారు దశమ భాగం ఇవ్వచ్చు. ఆ దశమ భాగాన్ని సేవకుడు తన యొక్క, కానీ దశమ భాగం అనేది ఇవ్వడం మ్యాండేటరీ అనేటట్టు ఇప్పుడు ఉంది కదా, దాన్ని ఎట్లా చెప్తారు మీరు? దశమ భాగము మ్యాండేటరీ అనేది అది పాత నిబంధన వరకు మాత్రమే. నూతన నిబంధన వచ్చేసరికి దశమ భాగం మ్యాండేటరీ ఇప్పటికి కంటిన్యూ అవుతుందండి. అది ఆ రకమైన పరిస్థితులు ఇప్పటికి ఉన్నాయి. మీరు ఎందుకు దాన్ని కప్పిపుచ్చుకునే ప్రయత్నం చేస్తారు? నిజాలు మాట్లాడితే బాగుంటుంది. ప్రాక్టికల్ ఏం జరుగుతుందో చెప్తే. నేను ప్రయత్నం చేయట్లేదు.
దశమ భాగం ఇవ్వాలి అని డిమాండ్ చేసేటువంటి సేవకులు బహుశా ఉండొచ్చు. కొంతమంది పాస్టర్లు దేవుళ్ళ పేర్లు చెప్పి ఆర్థికంగా బలపడడానికి, ఆర్థికంగా వనరులు సంపాదించుకోవడానికి భక్తుల్ని పీడించుకొని తింటున్నారు అంటే మీరు దీన్ని యాక్సెప్ట్ చేస్తారా చేయరా యాజ్ ఏ పాస్టర్గా చెప్పండి. నేను కొంతమంది జ్యోతిష్యులు వారు బ్లాక్ మెయిల్ అరే నేను ఇది జరిగిపోతుంది మళ్ళీ మొదటికి వస్తున్నారు అనేవారు ఉన్నారని నేను మళ్ళీ మొదటికి వస్తున్నారు. నేనేమంటున్నా, పాస్టర్లు దశమ భాగాల రూపంలో ఆర్థికంగా బలపడడానికే ఉపయోగిస్తున్నారు, భక్తుల పేర్లను వాళ్ళని పీడిస్తున్నారు అని చెప్తారు. దాన్ని యాక్సెప్ట్ చేస్తారా చేయాలంటే మీరు మళ్ళీ మీ జాతకం చెప్తారు, చిలక జ్యోతిష్యం చెప్పేటోడు ఆడు అది కాదు. నేను చెప్పింది మీరు యాక్సెప్ట్ చేస్తారా లేదా? నేను చెప్పాలనుకుంటున్న అంశము, ప్రతి దాంట్లో మోసగాడు ఉంటాడు. ఇఫ్ దెర్ ఈజ్ వైట్ దెర్ షుడ్ బి బ్లాక్. తెలుపు ఉంటే నలుపు ఉంటుంది, మంచి ఉంటే చెడు ఉంటుంది, చీకటి ఉంటే వెలుగు ఉంటుంది. అలాగే మంచివారు ఉన్న చోట ఖచ్చితంగా చెడ్డవారు. అరే మీరే ఇందాక అన్నారు కదా, మేము ప్రతి వారం మీటింగ్లు పెట్టి మా దేవుని యొక్క గొప్పతనం చెప్తామని చెప్తారు. అంటే ఏంది దేవుని యొక్క గొప్పతనం అంటే ఇదేనా? దేవుని పేరు వాడుకొని ఎవరైనా ఏదైనా చేయొచ్చు అనేదేనా మీరు చెప్పే గొప్పతనం? దశమ భాగం మీరు ప్రతిదీ ఉదాహరణలు చెప్తుంటే మీ గ్రంథంలో గట్ల లేదా అని చెప్తున్నారు. అట్లా కాదు, గ్రంథంలో ఉన్నదా లేదా, హైందత్వంలో ఉన్నదా లేదా పక్కన పెడితే బైబిల్ గురించే నేను మాట్లాడుతున్నా. దీన్ని నేను చెప్పేవన్నీ యాక్సెప్ట్ చేస్తారా చేయరా? మీరు కేవలము మీరు బైబిల్ గురించే మాట్లాడుతున్నాను అంటున్నారు కనుక మరి నేను కూడా సొసైటీలో జరిగేవి ఖచ్చితంగా చెప్పాల్సిందే. ఐఎమ్ స్పీకింగ్ అబౌట్ రిలీజియన్స్. మీరు బైబిల్నే టార్గెట్ చేసి మాట్లాడతాను అనేది కరెక్ట్. బైబిల్ టార్గెట్ కాదు, ఐఎమ్ స్పీకింగ్ అబౌట్ రిలీజియన్స్, మతాల గురించి నేను మాట్లాడుతాను. మీలాంటి పాస్టర్లు ఏమంటారు అంటే రామాయణం కంటే, మహాభారతం కంటే, ఖురాన్ కంటే బైబిల్ చాలా గొప్పది, బైబిల్ చాలా పరిశుద్ధమైంది, బైబిల్ చాలా సనాతనమైంది అని చెప్తుంటారు. అంటే వాళ్ళతో కంపారిజన్ పెట్టుకున్నప్పుడు మీకంటే ఒక స్పెషాలిటీ ఉండాలి కదా. కానీ బైబిల్ని నమ్ముకొని ఇలా కూడా జరుగుతుందని నేను చెప్తున్నా. దట్స్ ఇట్. బైబిల్ని నమ్ముకుని లేదా దేవుని పేరు చెప్పి మోసగాళ్ళు ఇప్పటి నుంచే కాదు బ్రదర్, అది ఇప్పటి నుంచో జరుగుతూ ఉంది. సృష్టి ప్రారంభం నుంచి కూడా మంచి ప్రవక్తలు ఉన్నారు, చెడ్డ ప్రవక్తలు ఉన్నారు. రైట్. చెడ్డ సేవకులు ఉన్నారు. ఇలాంటి సందర్భాల్లో ఎవరిని పాస్టర్గా నమ్మాలి ప్రజలు, ఎవరిని పాస్టర్గా అంగీకరించాలి, ఎవరిని దైవజనులుగా మీరు చూడాలి, లేదంటే ఎవరు నిజమైన భక్తులుగా మీరు అంగీకరించాలి? వెరీ సింపుల్గా అతని యొక్క లైఫ్ స్టైల్ చెప్తుంది అతను నిజమైన పాస్టరా లేకపోతే అబద్ధికుడా అనేది అతని లైఫ్ స్టైల్ చెప్తుంది. కానీ రహస్యంలో చేసే పాపాలు ఎవ్వరూ కూడా కనిపెట్టలేం. ఈరోజు పాస్టర్లో మంచి ఉందా లేదా, లేకపోతే ఆ వ్యక్తిలో మంచి ఉందా లేదా అని మనం చూసే కంటే ప్రభు యొక్క వాక్యం ఏమంటుందంటే కనుక నన్ను చూడండి, నా మార్గంలో నడవండి అని చెప్తూ ఉన్నాడు ప్రభు. మనం మనుషులను చూసి మోసపోయే కంటే ప్రభువును చూద్దాం, ప్రభు వైపు నడుద్దాం. తద్వారా మంచి సొసైటీని మనము ఏర్పాటు చేసుకోగలుగుతాం. అంటే కేవలం దేవుడిని నమ్మాలంటారు మీరు? ఎస్, ఖచ్చితంగా. మీలాంటి పాస్టర్లు, ఫాదర్లు వీళ్ళని నమ్మాల్సిన అవసరం లేదు. మాలాంటి పాస్టర్లను మాత్రమే కాదు, అసలు ఏ మనిషిని కూడా నమ్మొద్దు అని బైబిల్ చెప్తా ఉంది. కారణం ఏంటంటే మనిషి అన్నాక ప్రతి ఒక్కరిలో కూడా మోసం ఉంటుంది, ప్రతి ఒక్కరిలో కూడా మంచి ఉంటుంది, ప్రతి ఒక్కరిలో కూడా చెడు కూడా ఉంటుంది. పాస్టర్ మంచివాడు, పూజారి చెడ్డవాడు, ముల్లా చెడ్డవాడు, పాస్టర్ ఒక్కడే మంచివాడు అనేది నా ఉద్దేశం కాదు. ఖచ్చితంగా మంచి చెడులు అనేవి ప్రతి చోట కూడా ఉన్నాయి. మీరు క్రిస్టియానిటీలో కన్వర్ట్ అయిన ప్రతి ఒక్కరు కూడా ఒకరినొకరు ఇంటరాక్ట్ అయ్యే సందర్భంలో ప్రైజ్ ది లార్డ్ అని అనుకుంటారు కదా, అంటారు, డెఫినెట్లీ అంటారు కదా. ఖచ్చితంగా. ఏంటి ప్రైజ్ ది లార్డ్ అంటే దానికి ఉండాల్సిన ప్రత్యేకత ఏంది? ఎందుకు ప్రైజ్ ది లార్డ్ అంటారు? ప్రైజ్ ద లార్డ్ అంటే దేవునికి స్తోత్రము, దేవునికి మహిమ అని మనం ఖచ్చితంగా చెప్పొచ్చు. డెఫినెట్లీ మ్యాండేటరీ నాది. అంటే విషస్ రూపంలో ప్రైజ్ ది లార్డ్ అనుకుంటారు కదా, అలా చెప్పుకోవడం మంచిది. అదొక హెల్దీ ఎన్విరాన్మెంట్ని తీసుకొస్తుంది కదా. దేవుణ్ణి జ్ఞాపకం చేసుకోవడం ద్వారా ఒక హెల్దీ ఎన్విరాన్మెంట్ని మనం తెచ్చుకోగలుగుతాం. మీరు బయట ఎవరు ప్రైజ్ ది లార్డ్ చెప్పినా మళ్ళీ రిటర్న్ ప్రైజ్ ది లార్డ్ అంటారు కదా. ప్రైజ్ ది లార్డ్ చెప్తాం. రైట్, అంటారు కదా మనస్ఫూర్తిగా. ఒకసారి ప్రైజ్ ది లార్డ్ అనండి. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్ అనండి. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. జై శ్రీరామ్. నోరు ఆగింది మీది. నాకు మీకు ఒక్క నిమిషం, మీరు ఇందాక ప్రైజ్ ది లార్డ్ అన్నారు కదా, నేను కూడా ప్రైజ్ ది లార్డ్ అన్నా కదా. అంటే మిమ్మల్ని కన్వే చేయడానికి, మిమ్మల్ని కంఫర్ట్ జోన్లో ఉంచడానికి నేను కూడా ప్రైజ్ మీ దేవుణ్ణి ఆరాధించినట్టే కదా నేను. రైట్. మరి నేను జై శ్రీరామ్ చెప్పిన తర్వాత మీరు నన్ను కంఫర్ట్ చేయడానికి మీరు ఎందుకు జై శ్రీరామ్ అన్నారు? ఐఎమ్ లివింగ్ ఇన్ ఏ సెక్యులర్ కంట్రీ. నేను లౌకిక రాజ్యంలో ఉంటా ఉన్నాను. లౌకిక రాజ్యానికి నన్ను అడిగితే నా పర్సనల్ డెఫినేషన్ ఏమని చెప్తాను తెలుసా? లౌకిక రాజ్యం అంటే ప్రైజ్ ద లార్డ్ చెప్పు అని నేను నిన్ను ఇబ్బంది పెట్టకూడదు, జై శ్రీరామ్ చెప్పు అని నువ్వు నన్ను ఇబ్బంది పెట్టకూడదు. ఇక్కడ ఇబ్బంది ఏముంటుంది? ఇప్పుడు నేను మీ మతాన్ని గౌరవించినప్పుడు మనం కూడా అవతల వ్యక్తుల్ని, అవతల మతాల్ని గౌరవించాలి కదా. అదే కదా మానవత్వం, వ్యక్తిత్వం. ఖచ్చితంగా ప్రైజ్ ద లార్డ్ చెప్పాలని లేదు, ఖచ్చితంగా జై శ్రీరామ్ చెప్పాలని లేదు.
నమస్తే అని మనం చెప్పుకోవచ్చు, లేకపోతే మనము హలో హాయ్ అని చెప్తే మీకు వచ్చే ఇబ్బంది ఏంటంటున్నా. జై శ్రీరామ్ అని చెప్తే మీకు వచ్చే ఇబ్బంది నేను ప్రైజ్ ది లార్డ్ అని చెప్పినప్పుడు నాకు వచ్చే ఇబ్బంది లేనప్పుడు మీరు జై శ్రీరామ్ అని చెప్తే సరే, నేను జై శ్రీరామ్ చెప్పాలంటే నేను ఒక ప్రశ్న అడగాలనుకుంటున్నాను. జై శ్రీరామ్ అంటా ఉన్నారు కదా, వాట్ ఈస్ ద ఆరిజిన్ ఆఫ్ జై శ్రీరామ్? దాని యొక్క ప్రారంభం ఏంటి? ఎక్కడి నుంచి ప్రారంభమైంది? జై అంటే వర్ధిల్లాలి, రామ్ అంటే రాముని యొక్క ఆలోచనలు కానీ రాముని విధి విధానాలు వర్ధిల్లాలని చెప్తాను. నేను అడుగుతా ఉన్నాను, ఏంటి దాని ప్రారంభం ఏంటి? రామాయణంలో ఒరిజినల్ వాల్మీకి రామాయణంలో ఎక్కడైనా జై శ్రీరామ్ అనే పదం ఉందా? ఒకవేళ అలా ఉందని మీరు చూపిస్తే నేను చెప్పడానికి సిద్ధమే. ఒరిజినల్ వాల్మీకి రామాయణంలో జై శ్రీరామ్ అనే పదం లేదు. మరి ఎక్కడి నుంచి వచ్చింది జై శ్రీరామ్? తెలియదు, కానీ జై శ్రీరామ్ అనాలి, నేను అన్నాను కాబట్టి నువ్వు కూడా అనాలని చాలా మంది ఫోర్స్ చేస్తున్నారు. ఈ ప్రశ్న కేవలం ఉపేంద్ర గారికి మాత్రమే కాదు, ఈ జవాబు నేను ప్రతి ఒక్కరికి కూడా అందించాలని ఆశపడుతున్నాను. ఎక్కడి నుంచి వచ్చింది? దాని యొక్క ఆరిజిన్ ఏంటి? ఎక్కడి నుంచి ఉత్పన్నమైంది? నేను చెప్తున్నా కదా, 1980లో రామానుజన్ అనే ఒక ఆయన ఒక టీవీ సీరియల్ తీశాడు. ఆయన రామాయణం అనే దాని మీద టీవీ సీరియల్ తీశాడు. ఆ యొక్క టీవీ సీరియల్లో వానర సైన్యము యుద్ధానికి వెళ్తూ వారు జై శ్రీరామ్ అనే నినాదాన్ని చాంటింగ్ని అక్కడ వారు వినియోగించారు. అక్కడ మొట్టమొదటిగా జై శ్రీరామ్ అనే పదాన్ని మనం అక్కడే విన్నాం. 1980 వరకు కూడా జై శ్రీరామ్ అనే పదము ఎవ్వరూ ఎక్కడ వినియోగించలేదు. బహుశా ఎవరైనా కొద్దిమంది అక్కడక్కడ వినియోగించి ఉండొచ్చు, కానీ దీనికి ప్రాముఖ్యత ఎక్కడ సంతరించుకుందంటే ఆ టీవీ సీరియల్లో సంతరించుకుంది. అనంతరము కొంతమంది పొలిటికల్ లీడర్స్ ఆ యొక్క బాబ్రీ మసీద్ కూల్చేటప్పుడు జై శ్రీరామ్ చెప్పి అక్కడ పెద్ద గొడవ చేశారు. మరికొంతమంది ఆర్ఎస్ఎస్ వారు జై శ్రీరామ్ చెప్పి అక్కడి నుంచి దాన్ని ఈ యొక్క చాంటింగ్ని, ఈ యొక్క పదాన్ని వారు ఉచ్చరిస్తూ ఉన్నారు తప్ప వాస్తవానికి జై శ్రీరామ్ చెప్పేవారికి ఇది ఎక్కడ ప్రారంభమైంది, దాని ఆరిజిన్ కూడా తెలియదు. జై శ్రీరామ్ చెప్పాలి. అండ్ నెంబర్ 2, నేను ఒక మాట చెప్తే ఇబ్బంది ఏంటంటున్నా. నాకు రాముని యందు విశ్వాసం లేదు, నాకు రాముడు దేవుడని నేను నమ్మట్లేదు. రాముని యందు రాముడు అంటే ఎవరో కూడా బహుశా నాకైతే తెలుసు, చాలా మందికి రాముడు ఏంటో కూడా తెలియదు. అలాంటప్పుడు నాతో జై శ్రీరామ్ చెప్పించడం వల్ల మీకు వచ్చిన ఉపయోగం ఏంటి? ఏదో మీ దురద తీరత తప్ప దానివల్ల వచ్చిన ప్రయోజనం నాకు కూడా జీసస్ మీద నమ్మకం లేదు, యెహోవా మీద నమ్మకం లేదు. అది ఎక్కడో ఆయన ఎట్లా పుట్టిండో తెలియదు, ఎవరికి పుట్టిండో తెలియదు, అయినా నేను ప్రైజ్ ది లార్డ్ చెప్పట్లేదా? మిమ్మల్ని చెప్పమని ఎవరు ఫోర్స్ చేయలేదు కదా బ్రదర్. నేను రాముడు ఎవరో తెలియదు అని అన్నారు కదా మీరు. ఈ మాట ఈ స్టూడియోలో అంటున్నారు, బాగుంది. ఇది హైందవ సోదరులు ఉంటే మీకు చాలా ఇబ్బంది అవుతుంది. రాముడు ఎవరో తెలియదు అని ఈ రకంగా కించపరిచి మాట్లాడడం అయితే మంచిది లేదు. నేను నా స్టేట్మెంట్ నేను చెప్పట్లే. ఎవరెవరైతే కొంతమంది జై శ్రీరామ్ అని చెప్పమని ఇతరులని ఇబ్బంది పెడుతున్నారో, మీకు రాముడు ఎవరో తెలియందే వాల్మీకి రామాయణం రాసిందన్నట్టు తెలుసు, రామాయణంలో ఏం జరిగిందో తెలుసు, చరిత్రలన్నీ కూడా చెప్పగలుగుతున్నారా? ఈ శ్లోకాలన్నీ కూడా చెప్పగలుగుతారు. అందుకే ఒక కోట్ చేస్తున్నాను, నేను అంటే నాట్ మీ, మీరు అంటే నాట్ యూ. ఇక్కడ నేను ఒక కమ్యూనిటీని ఉద్దేశించి నేను మాట్లాడుతున్నాను, క్రిస్టియన్ కమ్యూనిటీ. మీరు అంటే నేను ఒక సనాతన ధర్మాన్ని ఉద్దేశించి నేను మాట్లాడుతున్నాను. కొంతమంది సనాతన ధర్మ భక్తులు లేదా ప్రచారకులు వారు ఏం చేస్తున్నారంటే జై శ్రీరామ్ చెప్పంటున్నారు, బలవంతం పెడుతున్నారు, కొడతారేమో అని చెప్పి జై శ్రీరామ్. సనాతన ధర్మంలో భక్తులు ప్రచారకులు ఉండరు, సంస్కృతి సాంప్రదాయాన్ని పాటించే నిజమైన హిందువులు ఉంటారు. నేను ఇప్పుడు మీకు వీడియో షేర్ చేస్తాను, నేను సనాతన భక్తుణ్ణి అని చెప్పిన వారిని ఒక 10ల సంఖ్యలో టెన్స్ ఆఫ్ వీడియోస్ నేను షేర్ చేస్తాను. నేను సనాతన భక్తుణ్ణి అంటారు వారు, నేను సనాతన భక్తుణ్ణి అంటారు. ఇప్పుడు వీరు సరే ఎవరైనప్పటికీ పోనీ హిందూ సహోదరులు అందామా, వారు కూడా మా సహోదరులే, హిందూ సహోదరులు అందామా. ఈ హిందూ సహోదరుల్లో అందరూ కాదు, కొందరే, చాలా తక్కువ మంది హిందువులంతా మా సోదరులు అంటున్నారు, కానీ జై శ్రీరామ్ అంటే మీరు అని అంటున్నారు. నేను చెప్తా ఉన్నాను కదా బ్రదర్, నేను ఒక సెక్యులర్ కంట్రీలో ఉన్నాను, నాకు రాముని యందు విశ్వాసం లేదు, నేను రాముణ్ణి దేవుడిగా నమ్మట్లేదు. రాముని గురించి రాముణ్ణి నేను జై కొట్టాల్సిన అవసరం నాకు లేదని నేను అనుకుంటున్నాను. ఎందుకనంటే నాకు నచ్చితే ఖచ్చితంగా 100 సార్లు జై శ్రీరామ్ చెప్తాను, నాకు నచ్చితే 100 సార్లు 1,00,000 సార్లు జై శ్రీరామ్ చెప్తాను. నాకు నచ్చకపోతే చెప్పాల్సిన రాముడు లేడని మీరు ఎట్లా చెప్తారు? రాముడు లేడు అనే స్టేట్మెంట్ ఇంటర్వ్యూ మొత్తంలో నేను ఎప్పుడు ఇవ్వలే. రాముడు లేడని కొందరు అనుకుంటున్నారని చెప్పాను, రాముడిని నమ్మట్లేదు కొందరని నేను చెప్తా ఉన్నాను. నేను రాముడు లేడు అనే స్టేట్మెంట్ ఇవ్వట్లేదు, రాముడు ఉన్నాడు అనే స్టేట్మెంట్ కూడా నేను ఇవ్వట్లేదు. సరే, కొందరైనా కూడా కొందరి గురించి అయినా ఇప్పుడు రాముడు లేడని వాళ్ళు ఎట్లా అనుకుంటారని మీరు ఎట్లా చెప్తున్నారు? ఈరోజు చాలా మంది జై శ్రీరామ్ అంటున్నారు, కానీ అసలు ఆ శ్రీరాముడు ఏం చేశాడో కూడా వారికి తెలియదు. శ్రీరామ రాజ్యం కావాలంటున్నారు, కానీ శ్రీరాముడు ఏం చేశాడో వారికి తెలియదు. ఈరోజు చాలా మంది జై శ్రీరామ్ అంటున్నారు,
తర్వాత రాముని రాజ్యము కావాలి అని అంటున్నారు. నేను అడుగుతున్నాను, జై శ్రీరామ్ అంటే ఏంటో చెప్పాను, రాముని రాజ్యం ఎలా ఉంటుందో కూడా నేను జ్ఞాపకం చేయాలని ఆశపడతా ఉన్నాను. రాముడు రావణాసురుని చంపిన తర్వాత తన సహోదరుడైన విభీషణుడు అంత్యక్రియలు చేయాలి. అలాంటి సమయంలో రాముడు ఆ యొక్క అంత్యక్రియలకి అలౌ చేయడేమో, ఎందుకంటే రాముడికి చాలా ద్రోహం చేశాడు కదా, అంత్యక్రియలకి ఇతన్ని అలౌ చేయడేమో అని భయపడతా ఉంటే విభీషణ్ను పిలిచి ఒక చక్కటి మాట అంటాడు కదా, మరణాంతారి వైరాని అని అంటాడు. ఈ యొక్క మాట మనము యుద్ధకాండలో చూడొచ్చు. మరణాంతాని వైరాని అని అంటే గనక దానికి అర్థం ఏంటో తెలుసా, మరణముతోనే మా మధ్యన ఉన్నటువంటి వైరము పోయింది, ఇక మీదట నీ అన్న నాకు కూడా అన్నే అంటాడు. ఎలాగా, ఏ రీతిగా అన్న అవుతాడు? ఏదో ఒక సందర్భం ఉండాలి కదా, ఏదో ఒక అంశం ఉండాలి కదా. ఏ రీతిగా అవుతాడంటే కనుక విభీషణుడు రాముడు ఇద్దరు కూడా మంచి స్నేహితులు, అందుకే ఆయన అంటాడు కదా, నీ అన్న నాకు కూడా అన్నే అని అంటాడు. రాముని రాజ్యం అని అంటే శత్రువును సహితము ప్రేమించేటువంటి రాజ్యము రాముని రాజ్యం. ఈరోజు సొంత దేశంలో వారిని హింసిస్తూ ఉన్నారు. ఇది మీ దేశం కాదంటున్నారు, మరి ఎవరి దేశం ఇది? ఇది హిందూ దేశం అంటున్నారు. ఇది సెక్యులర్ కంట్రీ. నీకు నిజంగా హిందూ దేశం వెళ్ళాలి అని అనుకుంటే కనుక ఇండియా కంటే నేపాల్లో హిందూస్ ఎక్కువ, దాదాపుగా 91% ఉన్నారు. అది హిందూ దేశంగా మొన్నటి వరకు ఉండేది. నువ్వు అక్కడికి వెళ్ళిపో, నా దేశంలో ఉండే హక్కు నీకు లేదు. నా దేశము నా హిందూ సహోదరులది, నా దేశము క్రైస్తవ సహోదరులది, నా దేశము నా ఇస్లాం సహోదరులది, అంతేకాదు ఎవరొచ్చినా ఆదరించే దేశము నా యొక్క లౌకిక రాజ్యం. నీకు నిజంగా హిందూ దేశం కావాలంటే మారిషస్ అనే ఒక ఐలాండ్ ఉంది, అక్కడికి వెళ్ళిపో. దాదాపుగా ఈస్ట్ ఆఫ్రికాలో 50 నుంచి 60% వరకు కూడా అక్కడ ఆ యొక్క ఐలాండ్లో హిందూస్ ఉన్నారు. నువ్వు అక్కడికి వెళ్ళిపో. ఎవరైతే ఇది నా దేశం అంటున్నారో నా దేశంలో ఉండే హక్కు అలాంటి వారికి లేదు.